స్త్రీలకు ప్రాముఖ్యంగా ఉండాల్సిన సహనం ఎక్కువ ఉండాలి. కుటుంబం నిలబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే స్త్రీలకు ఏం ఉండాలా? సహనం ఉండాలి. పురుషులకు కూడా ఉండాలి సహనం, కాదంటలేదు. కానీ స్త్రీలకు మరింత ఎక్కువ సహనం కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు అపవాది చాలా షార్ట్ టెంపర్ తీసుకొస్తాడు కొంతమందిలో. ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి కోపించడం, ప్రతి చిన్నదానికి బట్టలు సర్దుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అనడం, ప్రతి చిన్నదానికి రోడ్డుకి కేకలేయడం, అరుపులు అరవడం, కుటుంబాన్ని అంతా కూడా రోడ్ల మీద తీసుకొచ్చేయడం కొన్నిసార్లు కొంతమంది చేస్తారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి, నువ్వు నీ భర్త బాగానే ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చక్కగా గౌరవించిన మిమ్మల్ని ఆ తర్వాత గౌరవించడం మానేస్తారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇల్లంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? బయట పెట్టావు. నత్త తన ఇల్లంతా ఎక్కడ తీసుకొస్తుందట? ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తుంది. అది ఆ స్నేహితులు తెలుసు కదా, నత్తలు ఉంటాయి, దాని ఇల్లే, దాని పెంకే దాని ఇల్లు అనమాట. అది ఎక్కడికి వెళ్తుంటే ఆ ఇల్లు అక్కడ తీసుకెళ్ళిపోతుంది. కొంతమంది అంతే, పుట్టంతా కూడా బజార్లోకి ఇచ్చేస్తాం. అలా చేయడం వలన ఉన్న గౌరవం పోతాం, కుటుంబం ఇబ్బందులు పాలవుతాడు. సహనం